సో మీ ఫ్రెండ్స్ నిజంగా మిమ్మల్ని కేర్ చేస్తారా? సో ఎట్లాంటోళ్ళని మీరు ఫ్రెండ్స్ చేసుకోవాలి, ఎట్లాంటోళ్ళని చేసుకోవద్దు. సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం మీకు. సో ఇన్ పర్సన్ మీరు వాళ్ళతోని బాగా తిరుగుతారు, చేస్తారు. లంచ్‌కి, బ్రేక్‌కి, ఈవెంట్స్‌కి, టూర్స్‌కి అన్నిటికెళ్తారు. అన్నీ షేర్ చేసుకుంటారు. హిహిహిలు, హాహాలు అన్నీ అయితాయి. లాఫింగ్స్, స్మైల్స్, గాసిప్స్. సో బట్ మీరు టెక్స్ట్ చేసినా, కాల్ చేసినా వాళ్ళు అవాయిడ్ చేస్తారు. అంటే ఆన్‌లైన్‌లో ఉంటారు, రిప్లై ఇయ్యరు. కాల్ చేసినా కాల్ బ్యాక్ చేయరు. 1 డే, 2 డే అయిపోయింది. ఇట్లా ఒక్కసారి కాదు, ఒక 3, 4 సార్లు చేస్తుర్రు. మళ్ళీ వాళ్ళకేమైనా కావాలంటే ఒక ఫన్నీ రీల్ పంపిస్తారనమాట. వీడు రెస్పాండ్ అవుతాడా లేదా చూద్దామా అని పాజిటివ్గా. నువ్వు లాఫింగో లైకో ఇచ్చినావు అనుకో, అక్కడి నుంచి కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఏం హెల్ప్ కావాలో అది అడుగుతారు. ఇన్ఫ్యాక్ట్ అది ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు. ఇంకొకటి మెసేజ్ చూసి వదిలేస్తారు ఆన్ సీన్లో. ఇంకొకటి ఆ రీడ్ రిసిప్ట్స్ ఆఫ్ పెట్టుకొని మన క్వశ్చన్ అన్నిటికీ స్కిప్ చేస్తాడు. ఆడు ఆన్సర్ ఇయ్యడు. వాడు వేరే క్వశ్చన్ అడుగుతాడు. వాడు చెప్పిన క్వశ్చన్ అన్నిటికీ మనం ఆన్సర్ చేయాలి. సో ఇట్లాంటి వాళ్ళని, వీళ్ళు మొత్తం సెల్ఫిష్ బ్యాచ్ వీళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళని అవాయిడ్ చేయండి. మీ టైం వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్, మీ ఫీలింగ్స్ వేస్ట్. సో సింగిల్గా ఉన్నా పర్లేదు, ఒక్క ఫ్రెండ్ ఉన్నా పర్లేదు లైఫ్కి, అట్లా ఒక్కరితోనే ఉండండి. ఆడుగు లేకపోతే ఇంకా మరీ మంచిది, నువ్వు ఒక్కరివే ఉండు. అయితే సోషలైజింగ్ అనేది 2 సైడ్స్ నుంచి ఉండాలి ఎప్పుడైనా.